హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 15,000 రూపాయల బడ్జెట్లో ఎవరైతే ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొందామనుకుంటారో వాళ్ళ కోసం ఒక 4 మేజర్ మిడ్ రేంజ్ మొబైల్స్ మధ్యలో ఉన్న దాదాపు ఒక 10 డిఫరెన్సెస్ గురించి ఈరోజు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంతో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది, ఏ ఫోన్ మీకు సూట్ అవుతుంది అనేది. కొంతమందికి డిస్ప్లే నచ్చొచ్చు, కొంతమందికి ప్రాసెసర్ నచ్చొచ్చు, కొంతమందికి కెమెరా నచ్చొచ్చు, కొంతమందికి బ్యాటరీ నచ్చొచ్చు, కొంతమందికి ఫాస్ట్ ఛార్జింగ్ నచ్చొచ్చు. ఇలా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ నేను దీంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. వీడియో చివరకు చూడండి, ఆ తర్వాత లైక్ చేస్తారు ఖచ్చితంగా. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు నేను యాడ్ చేయబోతున్న 4 మొబైల్స్ ఏంటంటే, రియల్మీ వాళ్ళు ఒక 2 వీక్స్ బ్యాక్ లాంచ్ చేస్తున్న రియల్మీ 7, అలాగే ఒక 2 డేస్ బ్యాక్ లాంచ్ చేసిన రియల్మీ నార్జో 20 ప్రో, అలాగే పోకో వాళ్ళు నిన్న లాంచ్ చేసిన పోకో X3, అలాగే రియల్మీ వాళ్ళు దాదాపు ఒక 2 వీక్స్ బ్యాక్ లాంచ్ చేసిన రియల్మీ 7 ప్రో మొబైల్ అనమాట. యాక్చువల్గా రియల్మీ 7 ప్రో మొబైల్ అనేది మనకి 20,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను మీకు యాడ్ చేసిన మిగతా 3 ఫోన్స్ మనకి బేస్ వేరియంట్స్ 6GB ప్లస్ 64GB వేరియంట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. వాటిలో మీరు 6GB ప్లస్ 128కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అవి మీకు 18,000 రూపాయలు ఈజీగా టచ్ అవుతున్నాయి. అలాంటప్పుడు మళ్ళీ మీకు రియల్మీ 7 ప్రో అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అందుకని దీన్ని కూడా నేను ఈ లిస్ట్లో యాడ్ చేశాను. ఇక మన ఫస్ట్ ఈ 4 ఫోన్స్కి సంబంధించిన ప్రైసింగ్ విషయాల గురించి తెలుసుకుందాం. రియల్మీ 7 మనకి 6GB ప్లస్ 64GB వేరియంట్ 15,000 రూపాయలు ఉంటుంది. అలాగే రియల్మీ నార్జో 20 ప్రో మనకి 6GB ప్లస్ 64GB వేరియంట్ 15,000 రూపాయలే ఉంటుంది. అలాగే పోకో వాళ్ళు లాంచ్ చేసిన పోకో X3 మనకి 6GB ప్లస్ 64GB వేరియంట్ 17,000 రూపాయలు ఉంటుంది. అలాగే లాస్ట్ మనకి రియల్మీ 7 ప్రో 6GB ప్లస్ 128GB వేరియంట్ 20,000 రూపాయల దగ్గర అయితే ఉంటుంది. సో అందుకని కేవలం 15,000 రూపాయల స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకున్న వాళ్ళకి రియల్మీ 7 అలాగే రియల్మీ నార్జో 20 ప్రో ఈ రెండింటి గురించి డిఫరెన్సెస్ మీకు ఈ వీడియోలో వస్తూ ఉంటే అవి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మిగతా వాళ్ళకి మొత్తం కంప్లీట్గా వీడియో చూస్తే అర్థమైపోతుంది అనమాట. ఇక ఫస్ట్ పాయింట్ లాగా మనం ఏం తీసుకుందామంటే డిస్ప్లే అనమాట. ఎందుకంటే ఒక స్మార్ట్ ఫోన్ కొన్న తర్వాత ఫస్ట్ అందరూ చూసుకునేది డిస్ప్లేనే కాబట్టి ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. రియల్మీ 7 అలాగే రియల్మీ నార్జో 20 ప్రో ఈ రెండింటిలో వాడిన డిస్ప్లే సేమ్ 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. అలాగే ఇది మనకి 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ప్రొటెక్ట్ చేశారు. ఇది IPS LCD డిస్ప్లే కాబట్టి మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వీళ్ళు తీసుకొచ్చారు. ఇక పోకో X3లో మనకి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. దీంట్లో రిఫ్రెష్ రేట్ మాత్రం 120Hz ఉంటుంది. అలాగే టచ్ శాంప్లింగ్ రేట్ మాత్రం మనకి 240Hz ఉంటుంది. అలాగే ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేశారు. ఇక లాస్ట్ది రియల్మీ 7 ప్రో. దీంట్లో మనకి 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో OLED డిస్ప్లే ఉంటుంది. అలాగే ఇది OLED డిస్ప్లే కాబట్టి వీళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని యూజ్ చేశారు. అలాగే రెగ్యులర్ 60Hz రిఫ్రెష్ రేట్ని దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. ఇక ఈ డిస్ప్లే ప్రొటెక్షన్ టెక్నాలజీలో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3+ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం 3 డిస్ప్లేలు మనకి IPS LCD డిస్ప్లేలు ఉన్నాయి. రియల్మీ 7, రియల్మీ నార్జో 20 ప్రో, అలాగే పోకో X3 అనమాట. మూడిట్లో IPS LCD ప్లస్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సారు. ఇక ఈ మూడిట్లో ఒకదాన్ని చూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు పోకో X3లో 6.61 ఇంచెస్ IPS LCD ప్లస్ దీంట్లో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే ఇది మీకు డైనమిక్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డైనమిక్ స్విచ్ అంటే మీకు అన్ని రకాల యాప్స్లో మీకు 120Hz అవసరం లేదు. సో అన్ని రకాల యాప్స్లో 120Hz లేనప్పుడు ఏమవుతుందంటే మీకు బ్యాటరీ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది అనమాట. ఎందుకంటే ప్రతి యాప్లో కూడా మీరు 120Hzలో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు బ్యాటరీ డ్రైన్ అనేది ఎక్కువ అవుతుంది. సో అందుకని దీంట్లో వీళ్ళు పోకో X2లో ఏదైతే మిస్టేక్ చేశారో అది ఇక్కడ మిస్టేక్ చేయకుండా వీళ్ళు డైనమిక్ స్విచ్ని తీసుకొచ్చారు. సో దీనివల్ల యూజ్ ఏంటంటే అవసరం లేని యాప్స్లో మనకి అది రిఫ్రెష్ రేట్ అనేది పడిపోతుంది. ఈవెన్ మనకి 90Hz కావచ్చు, 60Hz కూడా పడిపోతుంది అనమాట. సో ఇది ఖచ్చితంగా మీకు కొంచెం యూజ్ అయితే అవుతుంది. అంటే మల్టిపుల్ ఆప్షన్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ 3 డిస్ప్లేస్లో అంటే IPS LCD డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ మూడిట్లో ఒకటి చూజ్ చేసుకోమని నన్ను అడిగితే నేను పోకో X3లో ఉన్న IPS LCD డిస్ప్లేని చూజ్ చేసుకుంటాను. ఎందుకంటే దీంట్లో డైనమిక్ స్విచ్ ఉంది కాబట్టి, అది కాకుండా 120Hz రిఫ్రెష్ రేట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు కాబట్టి, అది కాకుండా ఈ డిస్ప్లే టెక్నాలజీ అంటే మీకు ప్రొటెక్షన్ టెక్నాలజీ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5ని ప్రొటెక్ట్ చేశారు. దాంట్లో మాత్రం ఆ రెండింటిలో వెర్షన్ 3ని ప్రొటెక్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇది మీకు యూజ్ అవుతుంది. అది కాకుండా ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం నోటీస్ చేయాలి. సో ఆ 2 ఫోన్స్లో మీకు HDR10 సపోర్ట్ అయితే లేదు. రియల్మీ 7 అలాగే రియల్మీ నార్జో 20 ప్రో. కానీ మీకు పోకో X3లో మాత్రం HDR10 సపోర్ట్ అయితే ఉంది. దానివల్ల మీకు ఆన్లైన్లో మూవీస్ చూస్తున్నప్పుడు కావచ్చు, లేదంటే మీకు ఏదైనా వీడియోలు చూస్తున్నప్పుడు మీకు బెటర్ క్వాలిటీ, బెటర్ డైనమిక్ రేంజ్ అనేది కనిపిస్తుంది కాబట్టి బెటర్ వ్యూయింగ్ యాంగిల్స్ అయితే మీకు కనిపిస్తాయి అనమాట. సో అందుకని IPS LCD అనేది నాకు పాయింట్ అయితే మాత్రం పోకో X3 ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఇక ఈ మూడింటికి డిఫరెంట్ రియల్మీ 7 ప్రో. ఇది మీకు IPS LCD డిస్ప్లే అయితే రాదు, AMOLED డిస్ప్లే ఇది. అలాగే 6.4 ఇంచెస్ ఉంటుంది. అలాగే ఈ డిస్ప్లేని వీళ్ళు రెగ్యులర్ రిఫ్రెష్ రేట్ తీసుకొచ్చారు, 60Hz రిఫ్రెష్
రిఫ్రెష్ రేట్, అలాగే ఈ డిస్ప్లే టెక్నాలజీ అంటే ప్రొడక్షన్ టెక్నాలజీ మీకు గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3+ యూజ్ చేశారు. అంటే ఆ రెండింటితో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్. కాకపోతే ఇది మీకు AMOLED డిస్ప్లే 20,000 రూపాయల దగ్గర స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మీకు ఇది వీటన్నిటిలో నన్ను ఒక డిస్ప్లే అంటే నాకు ప్రైస్ అనేది అసలు పాయింటే కాదు, నన్ను ఒకటి చూజ్ చేసుకోమంటే మాత్రం నేను AMOLED డిస్ప్లేని చూజ్ చేసుకుంటాను. ఫర్ ఇన్ డిస్ప్లేస్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కావచ్చు, బెటర్ వింగ్ యాంగిల్స్ కావచ్చు, అసలు మీకు ఓవరాల్గా AMOLED డిస్ప్లేస్లో క్వాలిటీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో నేను ఈ నాలుగిట్లో ఒకటి చూజ్ చేసుకోమంటే AMOLED డిస్ప్లేని చూజ్ చేసుకుంటాను. ఇది కాకుండా ఇంకేదైనా చూజ్ చేసుకోమంటే పోకో X3 డిస్ప్లే నేను చూజ్ చేసుకుంటాను. ఎందుకు అక్కడ HDR10 సపోర్ట్ ఉంది, ప్లస్ 120Hz డైనమిక్ స్విచ్, సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది చూజ్ చేసుకుంటాను. సో ఇది డిస్ప్లే టెక్నాలజీ, చాలా డిఫరెన్సెస్ ఉంటాయి డిస్ప్లేలో. మీరు ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇక రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్ హార్ట్ ఆఫ్ ది స్మార్ట్ ఫోన్ అనమాట, ప్రాసెసర్. సో ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో మీకు రెండిట్లో సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. సో మీకు Realme 7 అలాగే Realme Narzo 20 Pro ఈ రెండిట్లో కూడా మీకు MediaTek Helio G95 ప్రాసెసర్ యూజ్ చేశారు. సో దీంట్లో ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ నియర్లీ 3 lakhs టచ్ చేస్తూ ఉంటుంది ఈ ప్రాసెసర్ అనేది. ఇక పోకో X3లో మీకు Qualcomm Snapdragon 732G ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో దీంట్లో ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ ఒకసారి చెక్ చేసుకుంటే వీళ్ళు చూపించింది నియర్లీ 3,01,000 నుంచి 3,05,000 వరకు అయితే వెళ్తుంది. అంటే G95 కంటే కొంచెం బెటర్గా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుందని వీళ్ళు చూపిస్తున్నారు. ఇక మనకి Realme 7 Proలో యూజ్ చేసింది Qualcomm Snapdragon 720G ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో దీంట్లో మనకి ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్స్ కోసం నియర్లీ 2,81,000 వరకు అయితే ఉంటుంది. సో ఓవరాల్గా దీంట్లో పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే అంటే నాకు స్నాప్డ్రాగన్ ప్రాసెసరే కావాలి, నాకు మంచి పెర్ఫార్మెన్స్ కావాలి, ఒక బ్యాలెన్స్డ్ పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే పోకో X3లో యూజ్ చేసిన Qualcomm Snapdragon 732G ప్రాసెసర్ అనేది చాలా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. కాకపోతే ఇక్కడ మీకు G95 ప్రాసెసర్ అనేది యాక్చువల్గా ఇంకా మంచి బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. ఒక 2-3 అప్డేట్లు పడిన తర్వాత మీకు కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది Realme 7 అలాగే Realme Narzo 20 Proలో యూజ్ చేసిన G95. కాకపోతే ఇది Helio G95 ప్రాసెసర్ అంటే MediaTek ప్రాసెసర్తో నా ప్రాబ్లం ఏంటంటే హెవీ గేమింగ్ ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా మీకు హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు Realme 6లో కావచ్చు, Realme 6iలో కావచ్చు, ఇంతకుముందు Redmi Note 8 Proలో కావచ్చు MediaTek Helio G90T ప్రాసెసర్ ఉంటుంది. అది ఒక చిన్నపాటి ఐరన్ పెట్టెల్ లాంటిది అనమాట. సో చాలా హీట్ అయితే జనరేట్ చేస్తుంది Realme 6 అలాగే Realme 6iలో. సో అందుకని దాన్ని ఒకసారి గుర్తుపెట్టుకుంటే మాత్రం కొంచెం హీట్ అయితే జనరేట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్గా మీకు PUBG లాంటి గేమ్స్ మన ఇండియాలో బ్యాన్ అయిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా మీకు ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ చూసుకుంటే అది కూడా మీకు ఈక్వల్గానే పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో నాకు ఓన్లీ ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ ప్రాసెసర్ కావాలనుకుంటే మాత్రం Snapdragon 732G ప్రాసెసర్ మీకు మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో ఇది పెర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో మీకు ఉన్న డిఫరెన్సెస్ అనమాట. ఓవరాల్గా ఒకటి పిక్ చేసుకోమంటే నేను Snapdragon 732G ప్రాసెసర్ని పిక్ చేసుకుంటాను. ఇక నెక్స్ట్ది వెరీ వెరీ ఇంపార్టెంట్ కెమెరా డిపార్ట్మెంట్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 4 ఫోన్స్లో కూడా మనకి డ్యూయల్ కెమెరా సెటప్తోనే తీసుకొచ్చారు. సారీ 4 కెమెరాలు కాదు, 2 కెమెరాలు. ఎందుకంటే 4 ఫోన్స్లో కూడా మీకు మిగతా 2 కెమెరాస్ అంటే ఒక 2 వదిలేసి మిగతా 2 కెమెరాస్ ఏవైతే ఉంటాయో అన్నింటిలో కూడా మీకు 2x2 అంటే 2 మెగాపిక్సెల్ కెమెరాస్ యూజ్ చేశారు. వాటి వల్ల నయా పైసా ఉపయోగం అయితే లేదు. అందుకనే నేను డ్యూయల్ కెమెరా సెటప్ అనే మాట్లాడతాను, మీరు ఫీల్ అయినా పర్లేదు. సో అందుకని నేను డ్యూయల్ కెమెరా సెటప్ గురించి మాట్లాడతాను. ఇక Realme 7లో బ్యాక్ సైడ్ మీకు 64 మెగాపిక్సెల్ Sony IMX 682 సెన్సార్ ఉంటుంది. Realme Narzo 20 Proలో మాత్రం మీకు 48 మెగాపిక్సెల్ GM2 సెన్సార్ ఉంటుంది, సామ్సంగ్ సెన్సార్ ఇది. అలాగే పోకో X3లో మీకు 64 మెగాపిక్సెల్ IMX 682 సెన్సార్ ఉంటుంది, సోనీ సెన్సార్ ఇది. Realme 7 Proలో కూడా మీకు 64 మెగాపిక్సెల్ Sony IMX 682 సెన్సారే ఉంటుంది. ఇక్కడ ఈ 4 ఫోన్స్లో 3 ఫోన్స్లో మీకు సోనీ సెన్సార్ అయితే ఉంటుంది. 15,000 రూపాయల స్ట్రిక్ట్ బడ్జెట్, నాకు ఓన్లీ కెమెరానే నాకు ప్రయారిటీ అనుకుంటే Realme 7 మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. స్టిల్ మీకు అక్కడ IMX 682 సెన్సార్ అయితే ఉంది కాబట్టి సో ఓవరాల్గా మీకు నాకు 15,000 రూపాయలు టఫ్ అనుకున్నప్పుడు నేను Realme 7 నేను చూజ్ చేసుకుంటాను వెన్ కంపేర్డ్ విత్ ప్రైమరీ కెమెరా. అంటే ప్రైమరీ కెమెరా గురించే మాట్లాడుకుంటే. ఇక రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది Realme 7లో, అల్ట్రా వైడ్ 119 degrees కవర్ చేస్తుంది. Realme Narzo 20 Proలో కూడా సేమ్ 8 మెగాపిక్సెల్ కెమెరా 119 degrees. పోకో X3లో మాత్రం కొంచెం అప్గ్రేడెడ్ వెర్షన్ వాడారు, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ యూజ్ చేశారు. ఇది మీకు 119 degrees కవర్ చేస్తుంది. Realme 7 Proలో కూడా మీకు 8 మెగాపిక్సెల్ కెమెరానే ఉంటుంది, ఇది కూడా మీకు 119 degrees కవర్ చేస్తుంది. సో ఓవరాల్గా ఈ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత అంటే మెయిన్ కెమెరా ప్లస్ అల్ట్రా వైడ్ యాంగిల్ని మిక్స్ చేసిన తర్వాత నన్ను ఒక ఫోన్ని అసలు నాకు ప్రైస్ పరంగా నాకు మ్యాటరే కాదు అనుకున్నప్పుడు పోకో X3 మీకు బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే దీంట్లో మీకు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ అయితే ఉంటుంది కాబట్టి. అది కాకుండా నేను కొంచెం టెక్నికల్గా డీప్గా కూడా మాట్లాడితే మాత్రం పెర్ఫార్మెన్స్ విషయానికి వెళ్తే అంటే మీకు లేటెస్ట్ ISP కావచ్చు, లేకపోతే మీకు
కెమెరా ప్రాసెసింగ్ కావచ్చు, కెమెరా అల్గారిథం కావచ్చు, కెమెరా సాఫ్ట్వేర్ కావచ్చు. సో ఓవరాల్గా రియల్మీ సాఫ్ట్వేర్తో కంపేర్ చేసుకుంటే షామీ సాఫ్ట్వేర్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది, బెటర్ ఆప్టిమైజ్డ్గా ఉంటుంది, బెటర్ క్వాలిటీ అయితే ఇస్తుంది. సో అందుకని పోకో X3 మీకు బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. షామీ గురించి మాట్లాడుతున్నారు ఏంటి అనొద్దు, ఎందుకంటే పోకో అని పేరున్నా కానీ యాక్చువల్గా ఆ కెమెరా అల్గారిథం మొత్తం కూడా షామీకి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా పోకో X3లో కొంచెం బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ప్రైమరీ కెమెరా అండ్ అల్ట్రా వైడ్ రెండు కలిపినప్పుడు 17,000 రూపాయలు అయినా పర్లేదు అనుకున్నప్పుడు మాత్రం పోకో X3 మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. బ్యాక్ కెమెరా విషయానికి వెళ్తే, ఇక ఫ్రంట్ కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే రియల్మీ 7 అలాగే రియల్మీ నార్జో 20 Pro ఈ రెండిట్లో కూడా మనకి టాప్ లెఫ్ట్లో పంచోల్ కెమెరా ఉంటుంది. ఈ రెండిట్లో కూడా మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు. పోకో X3లో మనకి మిడిల్ పంచోల్ ఉంటుంది, దీంట్లో మనకి 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు. రియల్మీ 7 Proలో మనకి టాప్ లెఫ్ట్లో మనకి పంచోల్ కెమెరా ఉంటుంది, దీంట్లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు. నాకు ప్రైమరీ కెమెరా అంటే ఫ్రంట్ కెమెరా నాకు మేజర్ ఇంపార్టెంట్ అనుకుంటే మీకు రియల్మీ 7 Pro ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అది కాకుండా అది మీకు సోనీ సెన్సార్ కాబట్టి మీకు బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఆ తర్వాత మీకు రెండింటిని కలిపి చూసుకున్నప్పుడు నాకు 15,000 నుంచి 17,000 రూపాయల టఫ్ బడ్జెట్ అనుకున్నప్పుడు పోకో X3లో మీకు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఈజ్ ఎనఫ్, బాగానే ఉంటుంది. అది కూడా ఒకసారి నోటీస్ చేయండి. ఓన్లీ నాకు ఫ్రంట్ కెమెరా మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మీకు రియల్మీ 7 Pro ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అది కూడా మనకి సోనీ సెన్సార్ దాంట్లో వీళ్ళు యూజ్ చేశారు కాబట్టి. ఇక వీటన్నిటికంటే మేజర్గా ఇంపార్టెంట్ పాయింట్ బ్యాటరీ డిపార్ట్మెంట్. ఇక్కడ మాత్రం చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది మీకు. రియల్మీ 7లో మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది, దీనికి వీళ్ళు 30 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ ఇస్తారు. రియల్మీ నార్జో 20 Proలో మీకు 4500 అంటే 4500 mAh బ్యాటరీ ఉంటుంది, దీనికి 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. అలాగే పోకో X3లో వీటన్నిటికంటే ఎక్కువ 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 33 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ ఇచ్చారు. రియల్మీ 7 Proలో కూడా మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది, ప్లస్ 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ నాకు 15,000 రూపాయల టఫ్ బడ్జెట్, నాకు బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి రియల్మీ నార్జో 20 Pro మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. 65 వాట్స్ 15,000 రూపాయల బడ్జెట్లో అనేది హైలీ ఇంపాసిబుల్, కానీ వీళ్ళైతే తీసుకొచ్చారు. చాలా చాలా మంచి ఆప్షన్ అది. కానీ అక్కడ మీకు 4500 ప్లస్ మీకు 65 వాట్స్ వస్తుంది, అది కూడా మీరు నోటీస్ చేయండి. మిగతా డిపార్ట్మెంట్లో కూడా ఒకసారి కంపేర్ చేసుకున్నా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. కానీ నాకు ఓన్లీ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మాత్రం రియల్మీ నార్జో 20 Pro సూపర్ ఆప్షన్ 15,000 రూపాయల బడ్జెట్లో. ఇక ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ రెండింటిలో కూడా మీకు ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. రియల్మీ 7 అలాగే రియల్మీ నార్జో 20 Pro అలాగే రియల్మీ 7 Pro ఈ మూడు మొబైల్స్లో రియల్మీ UI 1.0 ఉంటుంది. ఇది లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్తో వీళ్ళు తీసుకొచ్చారు. పోకో X3 మాత్రం MIUI 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, ఆండ్రాయిడ్ 10తోనే వస్తుంది. సో ఇక్కడ సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే, ఓవరాల్ ఆప్టిమైజేషన్ పరంగా చూసుకుంటే MIUI ఈజ్ ఫార్ బెటర్ దాన్ రియల్మీ UI అనమాట, కొంచెం బెటర్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మీరు నోటీస్ చేయాలి, రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ విషయానికి వెళ్తే మాత్రం రియల్మీ చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది వెన్ కంపేర్ విత్ పోకో ఆర్ షామీ ఆర్ రెడ్మీ ఆర్ ఎనీథింగ్. ఎందుకంటే వీళ్ళు ఎవ్రీ మంత్ కూడా ఒక సెక్యూరిటీ ప్యాచ్ని రోల్అవుట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు సెక్యూరిటీ ప్యాచెస్ పరంగా చూసుకుంటే చాలా చాలా ఫాస్ట్గా ఉంటారు. ఎవ్రీ మంత్ వీళ్ళు రోల్అవుట్ చేస్తారు. కాకపోతే మిగతా కంపేర్ చేసుకుంటే మాత్రం చాలా స్లోగా ప్రొవైడ్ చేస్తారు పోకో వాళ్ళు. సో అందుకని అంటే షామీ వాళ్ళు కొంచెం లేట్గా ఇస్తూ ఉంటారు, వీళ్ళు మాత్రం కొంచెం స్పీడ్గా ఇస్తారు. కానీ ఓవరాల్గా సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే మాత్రం MIUI 12 అనేది చాలా బాగుంటుంది. లేటెస్ట్ డిజైన్స్తో లేటెస్ట్ టెక్నాలజీతో వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి. సో ఇది దీంట్లో ఉన్న మేజర్ మనకి క్లియర్గా కనిపించే కొన్ని పాయింట్స్, అలాగే కొన్ని కనపడని పాయింట్స్ కూడా ఉంటాయి, అవి కూడా మనం ఒకసారి నోటీస్ చేయాలి. మీకు పోకో X3లో మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది, ఇది మాత్రం ఒక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అనమాట. మీకు 2 సిమ్ కార్డులు ఒక SD కార్డు ఎనీ మీరు పెట్టుకోలేరు. మిగతా 3 ఫోన్స్ అంటే రియల్మీ 3 ఫోన్స్లో కూడా మీరు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది, అది ఇక్కడ మీకు మేజర్ అడ్వాంటేజ్ అనమాట. మ్యాక్సిమం మీరు 250 GB వరకు కూడా ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక డ్రాబ్యాక్ పోకో X3లో. అలాగే పోకో X3లో మనకి IR బ్లాస్ట్ ఉంటుంది, కానీ మిగతా రియల్మీ 3 ఫోన్స్లో మాత్రం IR బ్లాస్టర్ అయితే ఉండదు. ఇది ఒక డ్రాబ్యాక్ ఆ 3 ఫోన్స్లో. IR బ్లాస్టర్ వల్ల యూజ్ ఏంటంటే ఈరోజు మనం వాడుతున్న అన్ని ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ అన్నీ కూడా వైఫైతోనో అలాగే రిమోట్ కంట్రోల్తోనే వర్కౌట్ అవుతున్నాయి కాబట్టి మీకు ఫోన్లోనే రిమోట్ ఉండటం వల్ల చాలా చాలా యూజ్ అయితే అవుతుంది. చాలామంది వాడుతుంటారు ఇంట్లో, అది మీకు చాలామందికి తెలుసు కూడా. అందుకని IR బ్లాస్టర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 2 ఫోన్స్ మనం కన్సిడర్ చేయాలి, పోకో X3 అలాగే రియల్మీ 7 Pro. ఈ 2 ఫోన్స్లో మనకి స్టీరియో స్పీకర్స్తో వస్తాయి. సో మనకి 17,000 రూపాయల బడ్జెట్లో మీకు పోకో X3లో స్టీరియో స్పీకర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఒకవేళ మీ బడ్జెట్ 15,000 నుంచి 17,000 రూపాయల టఫ్ బడ్జెట్ అనుకున్నప్పుడు మీరు పోకో X3ని చూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో మీకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అది కాకుండా దీంట్లో మనకి క్వాల్కమ్ aptX HD సపోర్ట్ చేస్తుంది, హైరస్ ఆడియో సపోర్ట్ చేస్తుంది. సో మీకు కొంచెం బెటర్గా ఆడియో టెక్నాలజీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో రియల్మీలో మీకు డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. సో అందుకని ఇక్కడ మీకు ఆ ఆడియో టెక్నాలజీస్ మనకి న్యూట్రలైజ్ అయిపోయింది అనుకున్నా మీకు
పోకో ఎక్స్లో మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఒకవేళ మీరు 20,000 రూపాయల వరకు వెళ్ళగలనుకుంటే మీకు రియల్మీ 7 ప్రోలో కూడా మీకు స్టీరియో స్పీకర్స్ అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి సో ఈ రెండింటిలో ఒకటి చూస్ చేసుకోవాలంటే నేను ఐపీఎస్కి వెళ్తేనేమో పోకో ఎక్స్3, ఆమ్లోడ్కి వెళ్తేనేమో రియల్మీ 7 ప్రో మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక అన్నింటిలో కూడా మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ని కంటిన్యూ చేస్తున్నారు. అన్నింటిలో కూడా మీకు టైప్ సి పోర్ట్తోనే వస్తుంది. అది కాకుండా అన్నింటిలో ఫాస్ట్ ఛార్జర్స్ వీళ్ళు బండిల్ చేస్తున్నారు, అంటే బాక్స్లోనే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పోకో ఎక్స్లో మీకు ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది, IP53 వాటర్ రెసిస్టెంట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కాబట్టి అది కూడా మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో ఇవి నేను అబ్జర్వ్ చేసిన మేజర్ 10 కంటే ఎక్కువ డిఫరెన్సెస్. సో మీట్లో ఇంకా ఇవి కాకుండా ఇంకేదైనా కొత్తగా కనిపిస్తే కింద కామెంట్స్లో రాయండి, అక్కడ నేను పిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ 4 ఫోన్స్ మధ్యలో నేను అబ్జర్వ్ చేసిన మేజర్ డిఫరెన్సెస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.